శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. 57వ నామంగా శంకరాచార్యుల వారిని కీర్తిస్తూ ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః అంటున్నారు. అంటే ధర్మము అధర్మము అనే విభాగము చేయబడిన రెండు విషయముల యందు సంపూర్ణమైన పరిజ్ఞానము అధికారము కలిగినవారు అని. కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు. మిగిలిన ప్రాణుల సంగతి వదిలిపెట్టేయండి, ప్రత్యేకించి మనుష్య జన్మ అనేది చాలా చాలా గొప్ప జన్మ. కాబట్టి మనుష్య జన్మ గురించి మనం పరిశీలనం చేస్తే ఏ కర్మ చెయ్యకుండా, ఏ కర్మ అంటే ఏ పని చెయ్యకుండా మీరు అట్లా కూర్చోండి. మీరు జ్ఞాన మార్గంలో ఆత్మవిచారణ చేస్తూ ఏది ఆత్మ కాదు అన్న విషయాన్ని పరిశీలిస్తూ అనాత్మ వస్తువుని విడిచిపెట్టి ఆత్మను ఆశ్రయించండి అన్నారనుకోండి. అట్లా కూర్చోవడం సాధ్యం కాదు. కొన్ని కోట్ల మందిలో ఎవరో ఒక్కరు అట్లా ప్రారంభంలో వెళ్ళగలరేమో, కానీ అసలు ఏ కర్మ చెయ్యకుండా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవడం అన్నది అంత తేలిక విషయము కాదు, అంత సాధ్యమైన విషయము కాదు. కాబట్టి కర్మలనేటటువంటివి చేసి తీరవలసిందే ఎవరైనా కూడా. కానీ ఆ చేసేటటువంటి కర్మ ఎప్పుడూ కూడా ధార్మికమైన కర్మ అయిందనుకోండి, చేస్తున్నది ధర్మమైతే అది యథార్థంగా చెప్పాలి అంటే కామము కింద రాదు. ఎందుకనంటే మీరు చూడండి, ఏదైనా ఒక కర్మ చేశాననుకోండి, దానికి ముందు కామం ఉంటుంది. కామము అంటే అన్ని విషయాల్లో స్త్రీ పురుష సంబంధంగా తీసుకోకూడదు. కామం అంటే కోరిక. ఏదో ఒక కోరిక లేకుండా కర్మ చెయ్యరు. ఎందుకనంటే ఇప్పుడు ఏదో ఒక కొత్త ప్రాంగణాన్ని మీరు నిర్మాణం చేశారనుకోండి, ఆ నిర్మాణం చేయడం వెనకాతలో ఒక కోరిక ఉంటుంది. ఇక్కడ ఏదో ఆవులన్నీ స్నానం చేయడానికి ఒక ప్రాంగణాన్ని నిర్మాణం చేద్దాం, అది చాలా బాగుండాలి, ఆవులు ఎంతో సంతోషంగా స్నానం చేయించబడడానికి వీలైన ప్రాంగణం నిర్మాణం చేయబడాలి అని మీరు ఒక సంకల్పం చేశారు. అప్పుడు అది కోరికే కదా. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మీరు ఒకటి అనుకూలమైన విషయములన్నింటినీ సంగ్రహించాలి, ప్రతికూలమైన విషయములను అధిగమించాలి. ఈ రెండూ చేస్తే మీరు అనుకున్న కోరిక సాఫల్యమై ఒక రోజునది కార్యరూపాన్ని ధరిస్తుంది. ఇప్పుడు ఈ పనులన్నీ మీరు చేస్తున్నప్పుడు ఇవన్నీ కర్మలే కదా. మరి ఇప్పుడు ఈ కర్మలన్నీ బంధిస్తాయా అంటే ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దాన్ని గీతాచార్యుడే చెప్తాడు భగవద్గీతలో. ఏవి తనకి అంటూ ఒక కోరికతో చేసినవి కావు. ఇప్పుడు అది జరిగితే నాకు వ్యక్తిగతంగా ఏమిటి అంటే నాకు ఏదో జరగాలని, నాకు ఏదో ప్రయోజనం కలగాలని అందులో ఏ ఉద్దేశ్యం లేదు. లేకుండా కేవలం సమాజ హితం కోసం, వైదిక ధర్మం కోసం,
వేదములయందు, పురాణములయందు, శాస్త్రములయందు ఏ గోవు గురించి అంత గొప్పగా ప్రస్తుతి చేయబడిందో ఆ గోవుకి సానుకూల్యత కల్పించడం కోసమని ఒక ప్రాంగణ నిర్మాణం చేయడానికి చేసిన పరిశ్రమ కామము కిందకి రాదు. మీరు అట్లాగే ఒక ఉత్సవం చేస్తున్నారనుకోండి, అది కామం కిందకి రాదు. మీరు ఒక పూజ చేస్తున్నారు, చేయిస్తున్నారు, అందులో మీరు ఏ ప్రతిఫలాన్ని ఆశించట్లేదు, అది భగవంతుడికి జరగాలన్నది ఒక్కటే మీ తాపత్రయం, అప్పుడు అది కామము కిందకి రాదు. అంటే ఆయన చెయ్యట్లేదా అంటే చేస్తున్నాడు, మహా ఉత్సాహంగా చేస్తున్నాడు, కానీ ఆయనను అంటుకుంటున్నవి ఏమీ లేవు, అవేవి అవేవి అంటుకోకపోగా అవి బాగా మనశ్శుద్ధిని, పాత్రతని పెంచుకుంటూ వెళ్ళిపోతాయి. అలా ఎంత పాత్రత పెరుగుతుందో అదే ఒకనాడు జ్ఞానావిర్భావమునకు కారణమవుతుంది. అంటే పైకి కనపడడం కర్మ చేస్తున్నట్లే ఉంటాడు, కానీ నిజమునకు ఆయన ఏ కర్మ చెయ్యనటువంటి వాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఒక కాగితం కలం తీసుకొని ఏదో నాకు వచ్చినటువంటివి ఒక 100 పద్యాలు రాశాను అనుకోండి, మీరు అవి తీసి చదివి బాగా రాశారండి అనో, మీ దస్తూరి బాగుందనో, ఈ 100 పద్యాలు మీరు సంగ్రహించినటువంటి తీరు, అంటే మీరు సేకరించినటువంటి తీరు, సంకలనం చేసినటువంటి తీరు బాగుంది, ఒక విషయం మీదే అన్నింటినీ గుదిగుచ్చారు అని మీరు సంతోషించవచ్చు. నేను 100 పద్యాలు నీళ్ల మీద రాశాను అనుకోండి, అప్పుడు రాశానా అంటే రాశాను, రాసినవి మీరు చదవడానికి కానీ మీరు వాటిని చూడడానికి కానీ ఉపయోగం ఏమైనా ఉందా అక్కడ? లేవు, వ్రాయబడలేదు. అట్లాగే కర్మ చేసి చేయబడలేదు. ఎప్పుడు అంటే అది తన కొరకు కాకుండా సమాజహితము కొరకు ఎంత సమయం ఆలోచనలో వెచ్చిస్తూ ఉంటాడో, ఎన్ని కర్మలు చేస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఈశ్వర ప్రీతికి కారణములైపోతాయి తప్ప ఆయనకు అని ఏ ప్రయోజనాన్ని ఆశించలేదు. కాబట్టి అవి ఆయనని బంధించడానికి ఉపయుక్తం కావు. 2, ధర్మాచరణం అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అది కూడా ఈశ్వర ప్రీతికి కారణం. ధర్మం నిర్వర్తిస్తూ తను చెయ్యవలసినది చెయ్యడమే ధర్మం. ధర్మం అంటే ఏమిటో కాదు, ధర్మం అంటే కర్తవ్యం. కర్తవ్యం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచుగా చెప్తుంటాను ఈ మాట. కర్తవ్యం ఎప్పుడూ కూడా అవతల వారిని బట్టి ఉండదు. నేను ఏ పాత్రలో ఉన్నాను అన్నదానిని బట్టి నేను చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను ఇక్కడ వక్తగా ఉన్నాననుకోండి, మీకు అర్థమయ్యేటట్టు నేను ఎంత కిందకి దిగి వచ్చి విషయాన్ని ప్రతిపాదించగలనో అంత క్రిందకి దిగి వచ్చి మీ అందరికీ అర్థం అవ్వాలన్న సత్సంకల్పంతో ప్రవచనాన్ని చేయడం, అక్కడితో నా కర్తవ్యం అయిపోయింది. మీరు సరిగ్గా వినకపోవడము, మీరు వింటూ నిద్రపోవడము, అన్యమనస్కులై ఉండడము అయితే మీరు వినలేదని నేను బెంగపెట్టుకోకూడదు. నా కర్తవ్యం ధర్మం. అప్పుడు కర్తవ్య నిర్వహణ యందు ఏది ప్రధానమైపోతుంది అంటే దేశము, కాలము, ఆశ్రమము, వర్ణము 4 ధర్మమునకు ప్రాతిపదికలైపోతాయి. ఒక దేశంలో ఉన్న ధర్మం ఇంకో దేశంలో ధర్మం కాదు. ఎందుకని అంటే ఇప్పుడు మీరు దక్షిణ భారతదేశంలో ఉన్నారనుకోండి, అది ఏ హేమంత ఋతువో లేకపోతే శరదృతువో అనుకోండి, మీరిక్కడ ఉత్తరీయం వేసుకుని దేవాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయగలరు. అదే మీరు ఉత్తర భారతంలో కేదార్నాథ్లో అలా ఉత్తరీయం వేసుకుని అభిషేకం చేద్దాం అనుకున్నారనుకోండి, సంధిబంధములన్నీ పట్టేసి పడిపోతారు, ఆ చలి తట్టుకోలేరు. అప్పుడు మీరు ఉత్తరీయం వేసుకోవడం కాదు, ఉన్ని కంబళీలు కప్పుకొని అంగీలు ధరించి అభిషేకం చేయవలసి ఉంటుంది. అప్పుడు దోషం వచ్చిందా అంటే రాదు. ఎందుకంటే శరీరమే పడిపోతే ఇంకా ధర్మం ఎక్కడ నిలబడుతుంది? దేశమును బట్టి ధర్మం మారిపోతుంది. నేను ఇంట్లో ఉన్నాననుకోండి, పూజా మందిరంలో పూజ చేయాలి. నేను ఎక్కడికో బయట ఊరు వెళ్ళాను అనుకోండి, నా దగ్గర పూజకి సంబంధించినవి ఏవీ ఉండవు కదా. అప్పుడు నేను ఒక్కసారి సూర్యభగవానుడి వంక చూసి, సూర్యభగవానుడిలో నేను ఇంట్లో పూజ చేసేటటువంటి మూర్తులన్నింటినీ ఒక్కసారి దర్శనం చేసి పూజ చేసేయచ్చు. నేను ఇంట్లో ఎంత పూజ చేస్తానో అందులో 10వ వంతు బయట చేస్తే సరిపోతుంది. అంటే దేశమును బట్టి మారిపోతుంది ధర్మం.
అట్లాగే కాలాన్ని బట్టి మారిపోతుంది. ఏకాదశి ఉందనుకోండి, ఉపవాసం చేయడం ధర్మం. ద్వాదశి వచ్చిందనుకోండి, సూర్యోదయం అవ్వగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపవాస విరమణం చేసేయడం, ఏదో ఒకటి తినేయడం ధర్మం. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఏకాదశి ఉపవాసం చేయకూడదు. వయసు పెరిగిపోయిన వాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు, వైద్యుడు నువ్వు ఉపవసించవద్దు అని చెప్పిన వాళ్ళు ఉపవాసం చెయ్యడం అధర్మం. ఎందుకని అంటే వాళ్ళు ఉపవాసం చేయకూడదు. ఓపిక ఉన్నవాడు ఉపవాసం చెయ్యాలి. ఏకాదశికి ఉపవాసం ధర్మం, ద్వాదశికి పారణ ధర్మం, ప్రాతకాలం పూజ ధర్మం, పగటివేళ ద్రవ్య సముపార్జన ధర్మం, రాత్రివేళ ధార్మిక భోగం ధర్మం. ఇవన్నీ కూడా కాలమును బట్టి మారిపోతూ ఉంటాయి. ఇవి అన్నీ ఎప్పుడూ ఒక్కలా ఉండవు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం చేస్తాం. కార్తీక మాసం వచ్చిందనుకోండి, అట్లా కాకుండా సాయంకాలం నక్షత్ర దర్శనం అయిపోయిన తరువాత భోజనం చేయడం ధర్మం. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి కాలమునందు మారిపోతూ ఉంటుంది ధర్మం. అలాగే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, గురుపత్ని వండి పెట్టినటువంటి పదార్థాన్ని తనతో కలిసి చదువుకుంటున్న వారితో తింటాడు, వాళ్ళతో కలిసి తింటాడు. అట్లాగే భిక్షాటన చేస్తాడు, అద్దం చూసుకోడు, తాంబూలం వేసుకోడు, భోగం అనుభవించడు, దానం స్వీకరించకూడదు, రేపటి కొరకోని దాచకూడదు, ఏకాదశి ఉపవాసం చేయకూడదు, కేవలం విద్యా సముపార్జనం ఒక్కటే చెయ్యాలి. అది బ్రహ్మచారి ధర్మం. గృహస్థాశ్రమంలోకి వచ్చాడనుకోండి, పెళ్ళయిందనుకోండి, మారిపోతుంది ధర్మం. భోగం అనుభవించడం ధర్మం, తాంబూలం వేసుకోవడం ధర్మం, ధర్మపత్నితో కలిసి ఉండడం ధర్మం, సంతానాన్ని పొందడం ధర్మం, దానం పొందడం ధర్మం, రేపటికి అని దాచుకోవడం ధర్మం. ధర్మం మారిపోయింది. వానప్రస్థానానికి వెళ్ళాడనుకోండి, భార్యతో కలిసి అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి ఆత్మవిచారం చేస్తూ తపస్సులో గడుపుతున్నాడు. అప్పుడు ఎంత చక్రవర్తి అయినా నిరాడంబరంగా శరీరాన్ని కేవలం తపస్సు కొరకు, ఆత్మవిచారం కొరకు ఉపయోగిస్తాడు. 4వ ఆశ్రమాన్ని స్వీకరించాడనుకోండి, అసలు దేనితోనూ సంగము లేదు. ఎక్కడైనా నిలబడితే సంఘం కలుగుతుందేమో అని చెప్పి కేవలం భిక్షాటన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఆత్మతో మాత్రమే సంగమును పొంది ఉంటారు. నిర్మానుష్యమైన ప్రదేశముల యందు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి సంఘము వారి ఆశ్రమానికి భంగం కల్పిస్తుంది కాబట్టి. అంత పవిత్రమైన జీవనం. ఏ ఆశ్రమానికి ఏది ఆచరించాలో అది ధర్మం. అందుకే ధర్మము దేని చేత కలుగుతుంది అంటే ఆచరించినదేదో అది ధర్మం. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఆచరించలేదు అప్పుడు ధర్మం కాదు, ఆచరించినాడు ధర్మం. ఆచరించినాడు అన్నప్పుడు అన్నీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ తనకి ఎంత తెలుసో అంత ఆచరించడం ధర్మం. తెలియనిది ఆచరించలేడుగా. అట్లాగని అసలు తెలుసుకోకుండా ఉంటే ధర్మాన్ని పట్టుకోవలసిన అవసరం తగ్గిపోతుందని తప్పించుకోకుండా తెలుసుకుంటూ అనుష్ఠిస్తూ ఉండాలి. అన్నీ తెలుసు, అనుష్ఠించలేదు, అప్పుడు అది ధార్మికమైన జీవనం కాదు. ఎందుకనంటే ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. నీ అంతట నీకు తెలియదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు. చదువుకోవడం అంటే విషయాన్ని బాగా మనసుతో పట్టుకోవడానికి ప్రయత్నించి చదువుకున్నావు. 2 పెద్దలు ఉన్నారు నీకు చెప్పగలిగిన వాళ్ళు, నీకు తెలుసు చెప్పేవాళ్ళు ఉన్నారు, మరి ఎందుకు ఆచరించవు? ఆచరించనిది ధర్మం కాదు, ఆచరించినదేదో అది ధర్మం. అందుకే ఆచారమే ధర్మమైనది అంటాడు భీష్ముడు. ఆచార ప్రభవో ధర్మ అది భీష్ముడి మాట. అయితే చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అసలు ఈ ధర్మం మీదనే ఈ విశ్వం అంతా నిలబడి ఉంటుంది. ధర్మాచరణ ఎంత బాగా జరుగుతుంటే విశ్వం అంతా కూడా ధర్మమునందు ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ధరతీతి విశ్వం ధర్మ. విశ్వమును ఏది ధరించి నిలబెడుతోందో దానికే ధర్మమని పేరు. ధర్మ వ్యతిరిక్తమైన జీవితం ఎక్కువైపోయింది అనుకోండి, అదే పాపభూయిష్టం. భూమికి ప్రాణుల సంఖ్య, ప్రాణుల బరువు కాదు. బరువు ఎప్పుడు అంటే అధార్మిక జీవనం భూమికి బరువు,
అప్పుడు గోరూపాన్ని ధరించి విష్ణువుని ప్రార్థన చేస్తుంది. అధర్మం ఎక్కువైపోయింది, మీరు వచ్చి ధర్మాన్ని నిలబెట్టండి అని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు అధర్మం బాగా పెరిగిపోయిందో అప్పుడు ఆ అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని నిలబెట్టడానికి పరమాత్మ ఒక రూపంతో భూమి మీద ప్రభవిస్తాడు. అంటే అవతారం రావడానికి కూడా కారణమేది అంటే ధర్మమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మం కోసమే నిజానికి ఆయన ఒక రూపాన్ని ధరించి వస్తూ ఉంటాడు. అయితే ఇందులో ఈ ధర్మం అనేటటువంటిది ఎవరు ఆచరించారో వారే ఉత్తములు, ఆదర్శవంతులు అవుతారు. చూడండి, యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహత్తాని ధర్మాణి ప్రథమాన్యాసంతేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః అని ఒక మంత్రం. అందులో యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్, దేవతలు మహర్షులైనటువంటి వారు కూడా మొట్టమొదట ఏ ధర్మమును ఆచరించి ఉత్తమ స్థితిని పొందారో అది లోకమునకు ప్రమాణమై ఉన్నది. వారు దేవతా పదవులను అలంకరించడానికి కారణం ఈ ధర్మాన్ని ఆచరించి పుణ్యమును చేసి. కాబట్టి మనం కూడా సుఖాన్ని పొందాలంటే అదే ప్రమాణం. అందుకే పురాణము ధర్మాన్ని భూతద్దంలో చూపిస్తుంది. ఈ చక్రవర్తి ఇంద్ర పదవిని అలంకరించాడు ఏ కారణము చేత? ఇదిగో 100 యాగములు చేసి ఇంత పవిత్ర జీవనము చేత, ఇంత పుణ్యకర్మ ఉన్న కారణం చేత ఇంద్ర పదవిలో కూర్చున్నాడు. లేకపోతే దేవతా పదవులలోకి వెళ్ళాడు. అంటే ధార్మిక జీవనం ఎంత గొప్పదో చెప్తుంది ఆ మంత్రం. కాబట్టి యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసం తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః. సత్పురుషులైన వాళ్ళు, దేవతా పదవులలో ఉన్నవారు కూడా ఈ ధర్మమును ఆచరించే లోకమునకు ఉత్తమమైన ప్రమాణమును నెలకొల్పి అట్లా ప్రకాశించగలుగుతున్నారు. కాబట్టి ఈ ధర్మం ఎక్కడున్నదో అక్కడ ఈశ్వరుడు ఊహకందని విషయాన్ని అందిస్తాడు. ఆ ధర్మం ఎక్కడున్నదో ఆ ధర్మాన్ని ప్రాతిపదికగా చేసుకుని అసలు మన ఊహకి అందని విషయం అన్వయం అవుతుంది. ఎందుకనంటే లోకానికి ఎప్పుడూ తండ్రి ఎవరు అంటే భగవంతుడే. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే సర్వస్వం. అటువంటి పరమాత్మ కొడుకు అవ్వాలంటే ఒకరికి కొడుకై ఆయన తండ్రి అవ్వాలి భగవంతుడికి. అంటే ఆ పిల్లవాడు వృద్ధిలోకి రావాలని ఉపనయనం చేసి, నాకు ఈ కళ్యాణ ఘట్టం వస్తూ ఉంటుంది. కళ్యాణ ఘట్టం ఏమి, పూజలో కూడా ఈ యజ్ఞోపవీతం అని మంత్రం చెప్పి ఆ యజ్ఞోపవీత సమర్పణం చేస్తాం. నాకు ఆ యజ్ఞోపవీతం వేస్తున్నప్పుడు అందరి విషయం ఎలా ఉన్నా సీతారామ కళ్యాణంలో యజ్ఞోపవీతం చేస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నాకు ఒక ఆలోచన వస్తుంది. ఎందుకని అంటే ఆయన ఎడం చేతిలో ధనస్సు పట్టుకుని ఉంటాడు, కుడి చేతిలో బాణం పట్టుకుని ఉంటాడు. మిగిలిన వాళ్ళు ఏదో అభయముద్రో వరదముద్రో ఏదో పెడతారు. ఈయన అసలు ఆ ధనస్సు వదలడు, బాణం వదలడు. త్యాగరాజస్వామి చెప్పినట్టు నువ్వు పుట్టాక పట్టుకున్నావా, పట్టుకునే పుట్టావా అని అడిగారు ఒక కీర్తనలో. ఎందుకనంటే అసలు అవి రెండూ లేకుండా రాముడు ఉండడు. అప్పుడు యజ్ఞోపవీతం వేసేటప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా ఇలా కూర్చుని ఉండగా యజ్ఞోపవీతం వెయ్యరు. నిజానికి కుడి చెయ్యి ఎత్తమంటారు, కుడి చెయ్యి ఎత్తమని యజ్ఞోపవీతం వేస్తారు. అప్పుడు రాముడు ఏం చేయాలి? కుడి చెయ్యి పైకి ఎత్తాలి. అప్పుడు బాణం పక్కన పెట్టెత్తుతాడా అంటే నాకు అనుమానం, పక్కన ఎట్టడం. అప్పుడు ఆయన ఏం చేయాలి? చెయ్యి ఎత్తేటప్పుడు అది వేసేవాడికి ఎక్కడ గుచ్చుకుంటుందో అని జాగ్రత్తగా, ప్రేమైకమూర్తి కదూ, చూసి దాని దిశని పక్కకి తిప్పి పైకెత్తి పట్టుకోవాలి, ఇలా చెయ్యెత్తాలి. అందులో మిగిలిన వాళ్ళ చేతులేమో కానీ రాముడి చేతులు ఆజానుబాహుం, అంత పొడుగైన చెయ్యిలా పైకెత్తేటప్పటికీ అదేదో గరిమిడాకుల్లా కనపడుతుంది. అంత పొడుగ్గా ఉంది ఏమిటి, చెయ్యి చాపితే అనిపిస్తుంది. అంత పొడుగు చెయ్యి. పోనీ అదేదో బక్కగా ఓ పుల్ల మొక్కలా ఉందనుకోండి,
ఏదో ఉందిలే పొడుగ్గా కానీ పొలలా ఉందనుకుంటారు. అది దాని గురించి ఆ హనుమ చూడగానే అసలు ఆశ్చర్యపోయారు. కిష్కింధకాండలో ఏనుగు తొండం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ భుజం మీద పడుకుంటానని సీతమ్మ సంతోషపడిపోయేదిట. ఆయన ఇలా చేయి పెట్టుకుంటే ఆయన భుజాన్ని తలగడాగా పడుకునేది నేనొక్కదాన్ని ఏకాంతంలో. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు. ఆయనతో అలా పడుకునే అదృష్టం నాకు తప్ప ఎవరికి పట్టింది అని పొంగిపోయేదిట సీతమ్మ. అది చెప్పుకుంటుంది రామాయణంలో అనేక పర్యాయాలు. కాబట్టి అటువంటి రాముడు అటువంటి చెయ్యి పైకి ఎత్తితే యజ్ఞోపవీతం వేస్తాడా? చేతిని చూస్తూ ఉండిపోతాడా? అసలు ఆ భుజం, ఆ చెయ్యి, ఆ వేళ్ళు, ఆ సౌందర్యం, అన్ని బాణాలు ప్రయోగిస్తాడు. ఆ తోలుతో ఉన్నటువంటి ఆ ఉడు చర్మంతో చేసినటువంటి కవచాలు వేళ్ళకి తొడుక్కుంటాడంటారు వాల్మీకి మహర్షి. బాణప్రయోగంలో ఆ చేతులు కాయలు కాసిపోయి కందకుండా అసలు వీళ్ళెంత అందంగా ఉంటాయి, ఆ గోళ్ళెంత అందంగా ఉంటాయి. హనుమ త్రిస్తర త్రిప్రలంభస్య త్రిసమః త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు చ స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస అని వర్ణిస్తారు కదా. ఈ వేసేవాడు నిజంగా ఆయన ఇలా చెయ్యెత్తితే పక్కనున్న సీతమ్మ అలా చూస్తూ ఆయన చేతి వంక ఎంత సంతోషంగా చూస్తుంది. మా ఆయన చేతులు ఇంత పొడుగ్గా ఉంటాయి అని ఆవిడ అంత మురిసిపోతూ చూస్తుండగా యజ్ఞోపవీతం వేసేవాడు అంత తేలిగ్గా వేసేయగలడా? నిజంగా అలా వేసేస్తే వాడు యజ్ఞోపవీతం మనసారా వేసినవాడా? అలా ఎలా వేసేస్తాడు? ఆలోచన వస్తే నిజంగా ఒక్క క్షణమైనా కొంచెం వెయ్యండి అనే వరకు ఆగాలి కదా, మనసు రమిస్తే అనిపిస్తుంది నాకు రాముడి విషయంలో. హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమః అని పరమశివుడైతే బంగారు వర్ణంలో ఉంటాయట హిరణ్యబాహు అని. సరే దాని అర్థం మళ్ళీ తాత్పర్యం వేరనుకోండి. సరే ఇంతకీ నేను దేంట్లోకి ఎందుకు వెళ్ళానంటే ధర్మమును పట్టుకున్న వాడికి పరమేశ్వరుడు కొడుకవుతాడు. చాలా సృష్టిలో ఎంత విచిత్రం, అందరికీ ఇలా వేలు చూపించే పరమాత్మకి తండ్రి వేలు చూపిస్తాడు. ఉపనయనం చేసి నువ్వు బాగా చదువుకో గురువుగారి దగ్గర అంటాడు. చదువుకుంటుంటే మురిసిపోతాడు. ఆ చదువుకుంటూ ఉన్నటువంటి వాడిని చూసి మురిసిపోతున్నటువంటి తండ్రిని చూసి ఆ పిల్లవాడి తండ్రిని చూసి ఆయన భార్య మురిసిపోయి ఆయన దక్షిణ నాయకుడు అయితే మిగిలిన భార్యలకి చూపిస్తుంది, చూడ తండ్రి గారు ఎంత మురిసిపోతున్నాడో ఆ పిల్లలు చదువుకుంటుంటే అంటుంది. అవన్నీ అనుభవించిన వాళ్ళ యొక్క హృదయంలోంచి వచ్చే మాటలు. అవి అనుభవించకపోతే అసలు అంత మంచి మాటలు ఎలా వస్తాయి? విగ్రహాల్లా కనపడిన వాళ్ళకి అసలు మనసులో ఏ భావన లేని వాడికి ఏ కదలిక లేని వాడికి ఏది చేసినా తంతే తప్ప అందులో పరవశం ఎలా ఉంటుంది? పరవశం కలగాలంటే మనసు యందు ఆర్ద్రత ఉండాలి, దర్శనం ఉండాలి. అవి రెండు ఉంటేను పండేది కదా. కాబట్టి అట్లా భగవంతుడు కూడా దేనికి వస్తాడు అంటే ధర్మము కలిగిన వాడికి వస్తాడు. మీరు అందుకే చూడండి రామాయణంలో దేవతలు విష్ణువు సభలో ప్రత్యక్షమైనప్పుడు దశరథుడికి నువ్వు కుమారుడిగా రా అన్నారు. విష్ణోః పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం అన్నారు. నిన్ను నువ్వు నలుగురుగా చేసుకుని రా అన్నారు. ఎవరి కడుపున రావాలి? దాశరథివిక, దశరథుడి కడుపున రా. దశరథుడికి యోగ్యత ఏమిటి? ఎందుకు రావాలి దశరథుడి కడుపున? ఇంకో చోట పట్టకూడదా నేను అంటావేమో. ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజస అంటారు. ఆయన ధర్మజ్ఞుడు, ధర్మం బాగా తెలిసినవాడు, ధర్మాన్ని ఆచరిస్తాడు. ఎక్కడో ఒక్క చోట పొరపాటు పడ్డాడు. రాముడికి రాజ్యం ఇవ్వడం విషయంలో మోహానికి గురయ్యాడు. కానీ ధర్మజ్ఞస్య, ధర్మాత్ముడు, పైగా రాజ్యం ఇవ్వడం అన్నది ఇప్పుడు రాముడు పుట్టాక, అప్పటి వరకు ఆయన ధర్మం తప్పిందేముంది. కాబట్టి ఆయన కడుపును రా అంటే వెంటనే అంగీకరించారు విష్ణువు. అంగీకరించి కుమారుడిగా వచ్చాడు. కాబట్టి ధర్మం అనేది అంత గొప్ప. ధర్మము లుప్తమైందనుకోండి, ధర్మము హాని పొందిందనుకోండి, భూమి ఎవరు విష్ణుమూర్తికి? భార్య. భూదేవి శ్రీదేవి వాళ్ళిద్దరూ భార్యలు. భార్య కన్నా చనువు ఎవరి దగ్గర ఉంటుంది? భర్త దగ్గర ఎవరికీ ఉండదు.
ఎందుకని ఉండదు అంటే ఏకాంతమునందు మాట్లాడే వాళ్ళు ఎవరు మాట్లాడతారు? భార్య ఒక్కతే మాట్లాడుతుంది. అది కూడా ఆయనతో ఏకాంతము లభించడం ఎప్పుడూ అన్న మాట అన్వయం కానిది ఎవరికంటే భార్యకే. ఎప్పుడూ ఏకాంతం కాదు, ప్రతిరోజు ఏకాంతము ఆమెకే దొరుకుతుంది ఆయనతో. పైగా ఆయన ఎంతో ప్రశాంతమూర్తి అయి పక్కన పడుకుని ఉండగా, ఆయన ఎంతో సంతోషంగా ఉండగా ఏదైనా ప్రస్తావించగలిగినటువంటి స్వాతంత్ర్యం ఆవిడికే ఉంటుంది. అప్పుడు ఆవిడకున్న స్వాతంత్ర్యం, ఆవిడకున్న సౌలభ్యం, ఆవిడికి లభించే ఏకాంతం ఇతరులకు లభించదు. ఎందుకనంటే మీ ఒక్కరితో కొంచెం మాట్లాడాలి అంటే అడగాలి, మీ ఒక్కరితో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి అని అడగాలి అంటే ముందు మనం అడగాలి, ఆయన ఒప్పుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. కానీ నిత్య ఏకాంతం తను లభించడం అనేటటువంటిది భార్య హక్కు. అప్పుడు భూదేవికి విష్ణువుతో నిత్య ఏకాంతం లభిస్తుందా? లభించినప్పుడు భూమి మీద పాపం ఎక్కువైపోతే ఆవిడ హాయిగా చెప్పచ్చు కదా. అంటే ఎంత భార్య అయినా, ఎంత నిత్య ఏకాంతం లభించినా అట్లా చెప్తే వింటాడని నమ్మకం లేదుట. వస్తాను అవతారంగా అన్నాడట. గోరూపం ధరించి చెప్తే మాత్రం వచ్చేస్తున్నానంటే, అంటే గోవు బాధపడితే భగవానుడు ఇష్టపడ్డం, గోవు సంతోషిస్తే విష్ణుప్రీతి. విష్ణుప్రీతి దేని వలన లభిస్తుంది? యజ్ఞము చేస్తే వస్తుంది. అంటే గోవు సంతోషించింది అని మీకు తెలిసిపోతుంది. ఎందుకు తెలిసిపోతుంది అంటే తింటున్నది తినడం ఆపేస్తుంది. పొద్దున్న గోవుకి నీళ్లు పోస్తున్నారు, నేను చూపించా, అది తినడం మానేసింది, మానేసి అలా ఉండిపోయింది. దానికి నీళ్లు పోసి కడుగుతుంటే అంటే అది పరవశాన్ని పొందేది. అది పరవశాన్ని పొందింది అనుకోండి, అది అలా నిశ్చలంగా ఉండి అరమోర్పు కన్నులతో నించుందనుకోండి, వెంటనే భగవానుడు ప్రీతి చెందుతాడు. విష్ణు ప్రీతి సమస్త భూతముల ప్రీతి. దానికి ఉత్తరాపోసనం పడతారు. నైవేద్యం పెట్టినప్పుడు ఉత్తరాపోసనం భగవంతుడికి కూడా ఎందుకు పట్టిస్తారంటే నువ్వు తిన్నది సమస్త భూతములు తిన్నది కావాలి అని. లేకపోతే ఆయనకి ఉత్తరాపోసనం ఏమిటి? కాబట్టి ఇప్పుడు భగవంతుడు సంతోషించాలి అంటే గోవు సంతోషించాలి. అక్కడ వచ్చింది గోవు యొక్క గొప్పతనం. గోవుకి ఏది మీరు చేసినా గోవు సంతోషించింది అనుకోండి, వెంటనే విష్ణుప్రీతి. విష్ణుప్రీతి ఏదైనా ఇచ్చేస్తుంది. ఏదైనా మీకు ఇవ్వగలిగినది విష్ణుప్రీతి. విష్ణుప్రీతి అంటే భగవత్ప్రీతి అనుకోండి, మళ్ళీ శివుడు విష్ణువు అనకండి. భగవత్ప్రీతి, దానికి తేలిక మార్గం గోవు. అందుకే ఆవిడ ఏం చేస్తుందంటే భార్య అయినా నిత్య ఏకాంతం ఉన్నా అప్పుడు కూడా చెప్పదు. అసలు నిజానికి అప్పుడు చెప్పమని మిగిలిన వాళ్ళు అడుగుతారు. మము బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, మము బ్రోవామని చెప్పావే. ఆ ఏకాంత సేవలో రాముడు నీ పక్కకి చేరి నీ బొగ్గలు పుణికి ఎంతో సంతోషంగా నీతో ఆయన ప్రవర్తించడానికి సిద్ధపడుతున్న వేళ నన్ను బ్రోవామని చెప్పావే అని ఎప్పుడు చెప్పాలో కూడా చెప్తారు భక్తుడు. కానీ అప్పుడు చెప్పినా వినట్ట. గోరూపంలో ఆర్తితో పిలిస్తే వెంటనే పలికి ఏమైంది అని అవతారం తీసుకుంటాడు. అంటే గోవుని ఆశ్రయించి ఎంత ఉద్ధరణ పొందేస్తున్నాడు. అది గోశాల వైభవం, గోవైభవం. కాబట్టి గోరూపంలో పిలిస్తే ధర్మ నిర్వహణ కొరకు విష్ణువు వెంటనే వచ్చేస్తారట. అంటే భూమి కూడా ధర్మము తప్పితే గోరూపాన్ని ధరించి పిలుస్తోంది. ధర్మం ఎక్కడుందో అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. భగవంతుని అనుగ్రహం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది. జయం కాదు, విజయం, విశేషమైన జయం. అంటే అది చివరికి ఏమవుతుంది అంటే పేరే విజయం. అందుకే మీరు ఈ ప్రాంతంలో మీకు ఎక్కువ కనపడదు, కానీ మీరు కేరళ ప్రాంతం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు వెడితే త్రిశూరు, గురువాయూరు అటువైపు పెడితే మీకు ఆ మాట వినపడుతుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడుతూ మధ్యలో శ్రీరామజయం 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 అంటూ ఉంటారు.
ఆ శ్రీరామజయం శ్రీరామజయం అన్న మాట ఎందుకంటారంటే ఏదైనా కార్యాన్ని సంకల్పం చేస్తే రాముడు జరగకపోవడం అన్న మాట ఉండదు, దాన్ని సాధించి తీరుతాడు. జయశబ్దమే అన్వయము, శంకరులకి జయం, అందుకే శంకర విజయాలు, శంకర దిగ్విజయ యాత్ర, ఆత్మ విజయం శంకరాచార్యుల వారిది. కాబట్టి అటువంటి భగవంతుడు ఎక్కడ అనుగ్రహాన్ని వర్షిస్తూ ఉంటాడంటే ధర్మం ఎక్కడున్నదో అక్కడ వర్షిస్తాడు. ఆయన ఈప్సితం సంకల్పం చేశాడనుకోండి, తథాస్తు అంటాడు. ఎందుకని? నీ ధర్మం నాకు ఇష్టం, అందుకని నీ సంకల్పము జరుగుగాక అంటుంటాడు. ఆయన సంకల్పాలకు ఎదురుండదు, అవి అవుతూ ఉంటాయి. ఆ ధర్మం లేదనుకోండి, ఆయన అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించకపోతే ఆ కార్యరూపమును దాల్చడం అన్నమాట ఉండదు. అందుకే మహాభారతంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనపడుతుంది. దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధభూమికి బయలుదేరుతూ వచ్చి గాంధారికి నమస్కారం చేశాడు. నమస్కారం ఎందుకు చేస్తారు తల్లికి? విజయీభవ అంటుందని. ఆవిడ మహాపతివ్రత. అటువంటి గాంధారి ఒక మాట అంది, కొడుక ఎక్కడ నుండు ధర్మం అక్కడకు జయము చేరు అంది. ఒరే కొడక, ధర్మం ఎక్కడుంటే అక్కడికి జయం చేరుతుందిరా, వెళ్ళు అంది. వెళ్ళిర్రా అని ఆవిడ అనలేదు. నీకు జయం కలగాలని నేను అనను, ఎందుకనంటే నీవు ధర్మమునందు లేవు. ధర్మమునందు లేని నువ్వు విజయమును పొందాలని నేను ఆశీర్వచనం చేస్తే ధర్మము దెబ్బతినాలని కోరుకున్నట్టు. అప్పుడు పుత్రవ్యామోహం నన్ను ధర్మానికి దూరం చేస్తుంది, నేను దూరం కాలేను. కాబట్టి కొడక, నువ్వు తెలుసుకోవలసినది ఏమిటంటే ఎక్కడ నుండు ధర్మం అక్కడకు జయము చేరు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళు, రావు, తిరిగి పడిపోతావు కురుక్షేత్రంలో. జయము పాండవులకు లభిస్తుంది, ధర్మం అటుంది. కాబట్టి అంటే కర్మ చెయ్యకుండా ఉండలేం, కానీ చెయ్యవలసినటువంటి కర్మ ధార్మికమై ఉండాలి. ఆ ధర్మం ఎవరు చెప్పాలి ఇది ధర్మం అని? వేదం చెప్పాలి. దానికి అసలు ముందు తిరుగులేని ప్రమాణం ఏది అంటే వేదం. నేను అనేక పర్యాయాలు అంటూ ఉంటాను, శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము, ఈ 5 ధర్మానికి ప్రమాణాలు. అందులో మిగిలిన 4 వేదాన్ని అనుసరిస్తాయి. అటువంటి వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి కదా శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. ఆయనకి తెలియదా మనం కర్మ చేయకుండా ఉండలేమని? అందుకే ఆయన కూడా కర్మాచరణని అంగీకరించారు, చెయ్యండనే చెప్పారు. పైగా వేదో నిత్యమదీయతాం తదిదం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు. చెయ్యండి కర్మలు, కానీ వేద విహితమైన కర్మలు చెయ్యండి. ఏవి మీకు అభ్యున్నతినిస్తాయో ఆ పనులు చెయ్యండి, ఉత్సాహంగా చేయండి. అది మిమ్మల్ని కట్లు విప్పేస్తుంది, అది మీకు పాత్రతనిచ్చేస్తుంది. అది మీకు తెలియకుండానే మీరు ప్రయాణం చేయడం అయిపోతుంది. ఎద్దుల బండి ఎక్కినా పర్వాలేదు, ఏదో ఒకనాడు కాశీ పెడతారు. గానుగెక్కి తిరిగితే కాశీ దాకా పోవునా? సాధ్యమవుతుందా? అవదు. ఎందుకనంటే గానుగెక్కి తిరిగిన వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తిరిగినా మహా అయితే కళ్ళు తిరుగుతారేమో సాయంకాలం దిగిపోయిన తర్వాత, అలవాటు లేకపోతే తప్ప ప్రయాణం ఏమి ఉండదు. ఎద్దుల బండెక్కినా ఎక్కడో అక్కడ దాకా వెళ్తాడు. కాబట్టి ధర్మాన్ని అనుష్ఠించడమే పురోగతి, అభ్యున్నతి. అటువంటి ధర్మాచరణము శంకర భగవత్పాదులు పెద్దపీట వేసి చేయించారు. ఆ తర్వాత జ్ఞానమార్గం కూడా పట్టుకు తీరాలి. ఉపనిషత్తుల యందు ప్రతిపాదింపబడిన జ్ఞానాన్ని కూడా పట్టుకోకపోతే మోక్షం దాకా వెళ్లకుండా ఈ సుఖం ఇక్కడ ఆముష్మికము దేవలోకమనందు తిరుగుతోస్మ. అందుకని జ్ఞానభాగాన్ని కూడా పరిశీలించమని చెప్పారు. కాబట్టి ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. చెయ్యవలసింది చెప్పారు, చెయ్యకూడంది చెప్పారు. చెయ్యవలసింది చెప్తే ఎంత ఉపయోగమో, చెయ్యకూడంది చేస్తే అంత ప్రమాదం, కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దని చెప్పారు. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.